ఫ్రెండ్స్, జీరో టు హీరో ఛాలెంజ్లో డే 19లో ఉన్నాము. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. వాటిలో భాగంగా మస్ట్, హ్యావ్ టు అలాగే షుడ్ల గురించి పేజ్ నెంబర్ 95లో మనం ఉన్నాము. 95, 96 ఈ 2 పేజెస్లో ఉన్నటువంటి కంటెంట్ ఈరోజు మనము డిస్కస్ చేయబోతున్నాం. ఇంకా ఎవరైతే మన బుక్ని తీసుకోలేదో తప్పకుండా తీసుకోండి. ఈ బుక్ ఒక్కటి తీసుకుంటే సరిపోతుంది. మీకు స్పోకెన్ ఇంగ్లీష్కి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈజీగా అర్థమయ్యేలాగా నేను తెలుగుని ఉపయోగించి రాయడం జరిగింది. తప్పనిసరిగా మీకు బెనిఫిట్గా ఉంటుంది. ఈ బుక్ని బేస్ చేసుకొని వీడియోస్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు పేజ్ నెంబర్ 95లో ఉన్నాము. తప్పనిసరిగా అన్ని వీడియోస్ వస్తాయి. మీరు చేయాల్సింది ఒకటే, ఈ బుక్ని తీసుకోండి అమెజాన్ నుంచి అలాగే ఫ్లిప్కార్ట్ నుంచి. తప్పనిసరిగా ఈ బుక్ని ఫాలో అవుతూ ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షూబ్ ఇంగ్లీష్ లెర్న్ విత్ ఫన్. ఫ్రెండ్స్, జీరో టు హీరో ఛాలెంజ్లో ఈరోజు డే 19లో ఉన్నాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నాము మస్ట్ గురించి, హ్యావ్ టు గురించి అలాగే షుడ్ గురించి. వీటన్నిటిని కూడా మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అని అంటూ ఉన్నాం. మనకు బాగా తెలుసు, డే 18లో మనము మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ వాడేటప్పుడు ఎలాంటి రూల్స్ వాడాలి, ఎలాంటి రూల్స్ తోటి మనం వీటిని ఉపయోగించాలని మనం నేర్చుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా ఆ రూల్స్ తెలుసుకోకపోతే ప్రీవియస్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోకి వచ్చేసేయండి. ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాము మస్ట్, హ్యావ్ టు అలాగే షుడ్. ఇవన్నీ కూడా మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ అన్నమాట. వీటిని మనము మన భాషలో ఈజీగా వాడచ్చు, కానీ మనకు కొన్ని రూల్స్ తెలియాలి. మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ వాడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే అవి వర్బ్ యొక్క ఫస్ట్ రూపాన్నే సంతరించుకుంటాయి. అయితే ఇప్పుడు మనం నేర్చుకుందాము మస్ట్. మస్ట్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక పని తప్పనిసరిగా చేయాలి. లైక్ అఫీషియల్స్లో అంటే అర్థం ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ అఫీషియల్ సంబంధించిన సర్టిఫికేట్స్లో మనం చూస్తూనే ఉంటాం, లేదా హాల్ టికెట్లో మనం చూస్తూనే ఉంటాం. యూ మస్ట్ అని రాస్తూ ఉంటాడు. యూ మస్ట్ బ్రింగ్ యువర్ హాల్ టికెట్ అంటూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా అఫీషియల్స్లో ఆబ్లిగేషన్స్ చెప్పేటప్పుడు అంటే అర్థం ఏంటంటే తప్పనిసరి బాధ్యత మనం నిర్వర్తించేటప్పుడు మనము మస్ట్ని వాడుతూ ఉంటామన్నమాట. చూడండి, లా, కంపెనీస్, అఫీషియల్ రూల్స్, హాల్ టికెట్స్, సొసైటీ ఇలాంటి ఆబ్లిగేషన్స్ చెప్పినప్పుడు అంటే అర్థం ఏంటంటే ఒక పని తప్పనిసరిగా చేయాలి. మస్ట్ అంటే ఇంకా పీక మీద అన్నమాట. ఇలాంటి కండిషన్లో మనము మస్ట్ని వాడుతూ ఉంటాము. ఎగ్జాంపుల్స్ మనం చూద్దాము. ఇన్ తెలంగాణలో ఆడవాళ్ళందరికీ కూడాను బస్ సౌకర్యం ఇచ్చారు. లైక్ ఆధార్ కార్డ్ తీసుకుని వెళ్తే వాళ్ళకి ఫ్రీ అనమాట. అందుకే ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇన్ తెలంగాణ స్టేట్, లేడీ ప్యాసింజర్స్ మస్ట్ షో దేర్ ఆధార్ కార్డ్ వైల్ ట్రావెలింగ్ బై బస్. బస్సులో ప్రయాణం చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళు చూపించాలి, ఆధార్ చూపిస్తే ఫ్రీ అనమాట. అలాగే వి మస్ట్ నాట్ ఈట్ జంక్ ఫుడ్ని మనము తినకూడదు. తిన్నామనుకోండి వి విల్ గెయిన్ లాట్ ఆఫ్ వెయిట్ అనమాట. సో ఇదంతా కూడా మస్ట్ కిందకి వస్తూ ఉంటుంది. అయితే ఇంకా స్ట్రాంగ్ పర్సనల్ అడ్వైజ్, ఎవరికైనా స్ట్రాంగ్గా మనం పర్సనల్ అడ్వైజ్ ఇవ్వాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఉన్నాడు, అస్సలు చదవట్లేడు, చిల్లరగా తిరుగుతూ ఉన్నాడు. హీ బికేమ్ లైక్ ఎ వ్యాగబాండ్ మీన్స్ తిరుగుబోతు అనమాట. పని పాట లేకుండా తిరుగుతూ ఉంటాడు. వాడికి మనం అడ్వైస్ చేయాలి, ఆ అబ్బాయికి మనము అడ్వైస్ చేయాలి. అదేంటంటే స్ట్రాంగ్ పర్సనల్. ఇఫ్ హీ డిజోబే దట్ అడ్వైస్ హీ విల్ షూర్లీ వేస్ట్ హిస్ వాల్యుబుల్ ఫ్యూచర్. తన ఫ్యూచర్ని ఆయన వేస్ట్ చేసుకుంటాడు అనమాట. కాబట్టి యూ మస్ట్ స్టాప్ స్మోకింగ్, యూ మస్ట్ స్టార్ట్ వర్క్ చేయడం ప్రారంభించని మనం చెప్తూ ఉన్నాము. ఇక్కడ బాగా తాగుతూ ఉన్నాడు, తిరుగుబోతులు కొంతమంది స్మోకింగ్ కూడా చేస్తూ ఉంటారు. వాళ్ళని అరే స్మోకింగ్ ఆపేరా, లేదంటే నీకు ఇది ఇల్ హెల్త్ వస్తుందని మనం చెప్తూ ఉంటాం. అలాంటి కండిషన్లో యూ మస్ట్ కంప్లీట్ హోంవర్క్ బై టుమారో. ఇది టీచర్ తన స్టూడెంట్కి చెప్తూ ఉంటారనమాట. రేపటికల్లా హోంవర్క్ చేయి నువ్వు. ఇదొక ఆబ్లిగేషన్ అనమాట, లేకపోతే దెబ్బలు పడతాయి అనమాట. అదనమాట. అలాగే ఏదైనా ఒక కన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుందన్నమాట. లైక్ చూడు ఎంత వేడిగా ఉందో, బయట చాలా వేడిగా ఉండుండొచ్చు అంటే తప్పనిసరిగా అది జరుగుతుంది అని మనం అంటున్నాం అనమాట. అలాంటి కండిషన్లో లుక్ అవుట్ సైడ్, ఇట్ మస్ట్ బీ హాట్. ఆర్ లుక్ అవుట్ సైడ్, ఇట్స్ రైనింగ్. ఇట్ మస్ట్ బీ వెట్ అవుట్ సైడ్, బయట పచ్చిగా ఉండుంటుందని నేను అంటూ ఉన్నాను. ఇవన్నీ కూడా మస్ట్ కిందకి వస్తూ ఉంటాయి. అలాగే మస్ట్ అనేది ఒక ఆబ్లిగేషన్ కాబట్టి ఏవైనా స్ట్రాంగ్ డెసిషన్స్ మీరు తీసుకున్నా కూడా, లేదా ఏదైనా ఇప్పుడు తప్పనిసరిగా చేయాలి అని మనం అనుకున్నప్పుడు ఒక రూల్ లాగా, ఓకే ఐ మస్ట్ అచీవ్ సంథింగ్ ఇన్ మై లైఫ్, నేను తప్పకుండా ఒకటి సాధించాలి అని మనం గట్టిగా ఒక నిర్ణయం తీసుకుంటాం కదా, అలాంటి కండిషన్లో కూడా మనకు మస్ట్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ తెలుసుకుందాము హ్యావ్ టు. దీన్ని మనము నీడ్ టు తోటి సమానంగా వాడచ్చు. ఇదంటే అర్థం ఏంటంటే ఒక చిన్న అవసరం అన్నమాట.
నీడ్ టు ఆర్ హ్యావ్ టు. ఇది జనరల్గా ఇక్కడ ఒక అవసరం అనమాట. ఇలాగ అవసరం తీర్చుకునేటప్పుడు మనము హ్యావ్ టుని లేదా నీడ్ టుని మనము వాడుతూ ఉంటాం. ఎగ్జాంపుల్స్ చూద్దాము. లైక్ అవర్ రెస్పాన్సిబిలిటీస్, మన యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉంటాయో అవి చెప్పినప్పుడు మనము హ్యావ్ టుని వాడుతూ ఉంటాము. లైక్ స్కూల్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, లేదా వర్క్ రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, మన యొక్క జనరల్ డ్యూటీస్ అనమాట. ఇవి అందరూ చేయాల్సినవే, చేసినా ఒకటి చేయకపోయినా ఒకటే, కానీ సహజంగా చేయాల్సినటువంటి డ్యూటీస్ అనమాట. ఇలాంటివి చెప్పినప్పుడు మనం హ్యావ్ టుని వాడుతూ ఉంటాము. షీ హ్యాస్ టు గో ఎర్లీ, తప్పకుండా ఆమె ఎర్లీగా వెళ్ళాలి, ఇది తన యొక్క రెస్పాన్సిబిలిటీ. ఐ హ్యావ్ టు గో టు వర్క్, నేను వర్క్కి వెళ్ళాలి. ఇక్కడ ఐ హ్యావ్ టు గో టు వర్క్ అనేది ఏంటంటే రెగ్యులర్ డ్యూటీ అనమాట. రెగ్యులర్గా నా రెస్పాన్సిబిలిటీ, నేను స్కూల్కి వెళ్ళాలి, ఎందుకంటే నేను టీచర్ని కాబట్టి ఐ హ్యావ్ టు గో టు స్కూల్, ఇది నా జనరల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. దీన్ని నేను ఐ మస్ట్ గో టు స్కూల్ అని నేను చెప్పను, ఎందుకంటే రెగ్యులర్గా నేను చేస్తూనే ఉంటాను. నేను స్కూల్కి వెళ్ళాలి అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నానా, లేదా ఇది జనరల్ రెస్పాన్సిబిలిటీ. ఐ మస్ట్ గో టు స్కూల్ అని నేను చెప్పకూడదు. ఐ హ్యావ్ టు గో టు స్కూల్ ఆర్ ఐ నీడ్ టు గో టు స్కూల్, ఇది జనరల్ రెస్పాన్సిబిలిటీ చెప్పినప్పుడు మనం హ్యావ్ టుకి వెళ్తూ ఉంటాము. ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా ఏదైనా నిర్ణయం తీసుకున్నో, ఆబ్లిగేషన్ చెప్తున్నా, అలాంటి కండిషన్లో మనము మస్ట్కి వెళ్ళిపోతాం అనమాట. నెక్స్ట్, ఐ డోంట్ హ్యావ్ టు కమ్ బికాస్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. సో ఐ డోంట్ హ్యావ్ టు కమ్ బికాస్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ ఆర్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆన్ మై ప్లేట్ టుమారో, ఐ విల్ బి బిజీ. నెక్స్ట్, హీ డజంట్ హ్యావ్ టు. హీ, షీ, ఇట్, రాము, సింగులర్ నౌన్స్ అన్నిటితోటి మనకు డస్ వస్తుంది, మనకు బాగా తెలుసు. డస్ ఫ్యామిలీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనమాట. వీటితోటి మనము హ్యావ్ టు లేదా నీడ్ టు రాసినప్పుడు డస్ వచ్చేస్తుంది అనమాట. డస్ ఫ్యామిలీ సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్నిటితోటి కూడా మనకు డస్ నాట్ వస్తూ ఉంటుంది. హీ డస్ నాట్ హ్యావ్ టు గో. నేను వెళ్ళొద్దు అంటే ఐ డోంట్ హ్యావ్ టు గో. నువ్వు వెళ్ళొద్దు అంటే యూ డోంట్ హ్యావ్ టు గో. ఇవన్నీ కూడా జనరల్గా చెప్పేటువంటి రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, వర్క్ రెస్పాన్సిబిలిటీస్. ఇలా చెప్పినప్పుడు మనము హ్యావ్ టుకి వెళ్ళిపోతాం. మరి నెక్స్ట్ తెలుసుకుందాము షుడ్. షుడ్ అంటేనే సలహా, షా, సా, షా, సా, సలహా. ఒకరికి అడ్వైజ్ ఇస్తున్నప్పుడు మనము షుడ్కి వెళ్ళిపోతాం అనమాట. జనరల్గా, సహజంగా ఇది నువ్వు పాటించకపో, నీ పర్సనల్ అది. బట్ ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నేను నీకు సలహా ఇస్తున్నాను, నువ్వు కష్టపడాలి నాన్న, ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తే నీకు ఫ్యూచర్ బాగుంటుందని నేను అంటున్నాను. మీ ఫ్రెండ్ బాగా స్మోకింగ్ చేస్తూ ఉన్నాడు, మీరు చెప్పాలి. వాడు ఫాలో అయినా ఫాలో కాకపోయినా అది తన పర్సనల్. బట్ అరే నువ్వు స్మోకింగ్ ఆపేరా, నీ లంగ్స్ అని పాడైపోయాయి, ఎందుకు అట్లా తాగుతున్నావు నువ్వు సిగరెట్లు అని చెప్పినప్పుడు యూ షుడ్ స్టాప్ స్మోకింగ్, నువ్వు స్మోకింగ్ చేయడం ఆపేసేయని నేను అంటున్నాను. అలాగే యూ షుడ్ వర్క్ హార్డ్, నువ్వు హార్డ్ వర్క్ చేయాలి అని నేను సలహా ఇస్తున్నాను. అవతల వ్యక్తి పాటిస్తే పాటిస్తాడు, లేదంటే లేదు. యూ షుడ్ గో హోమ్, నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. వి షుడెంట్ వేస్ట్ టైం, మన టైంని మనం వేస్ట్ చేయకూడదు. నెక్స్ట్ తీసుకుందాము, యూ షుడెంట్ గో ఎర్లీ, నువ్వు త్వరగా వెళ్ళాల్సిన అవసరము లేదని నేను అంటున్నాను. ఇలాంటి కండిషన్లో మనము షుడ్ని వాడము జరిగింది. ఒక బండ గుర్తు ఏంటంటే ఎవరికన్నా ఏదైనా మనం సలహా ఇవ్వాలంటే షుడ్కి వెళ్ళిపోతాం. లేదా జనరల్గా రెస్పాన్సిబిలిటీ చెప్పాలి, నువ్వు జనరల్గా చేయాల్సిన పని చెప్పాలి అన్నప్పుడు హ్యావ్ టుకి వెళ్ళిపోతాం. అరే నువ్వు తప్పకుండా చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ నీకుంది, నువ్వు చేయకపోతే నీ భవిష్యత్తు ఆగమైపోతుంది, లేదా నీ భవిష్యత్తులో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నా తప్పనిసరిగా ఆ పని చేయాలి. లైక్ హాల్ టికెట్ లేకపోతే ఎగ్జామ్ రాస్తావా, రాయలేము. అలాగే పేరెంట్స్ మనల్ని చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచుతారు. ఆ రెస్పాన్సిబిలిటీ ఏంటి, పెద్దగా అయిన తర్వాత మనం పేరెంట్స్ని మన పిల్లల్లాగా మనం చూసుకోవాలి, మనం మన పేరెంట్స్ని కాపాడాలి ఎప్పుడైతే వాళ్ళు అవసరాల్లో ఉంటారో. ఇది ప్రతి ఒక్కరు చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ. ఇది మనకు ఆట్ టుకి వెళ్ళిపోతుంది, ఆర్ మస్ట్ కూడా వెళ్తుంది. నేనైతే మస్టే అంట, ఎందుకంటే అది మన యొక్క బాధ్యత. మనం అవసరాల్లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ మనల్ని కాపాడారు కాబట్టి వీ మస్ట్ లుక్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్ ఆర్ వెన్ దే ఆర్ ఇన్ దేర్ ఓల్డ్ ఏజ్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మనము చేయాలన్నమాట. ఇలాంటి కండిషన్లో మనం మస్ట్ని వాడాం. రెస్పాన్సిబిలిటీస్ చెప్పినప్పుడు మనం హ్యావ్ టు లేదా నీడ్ టుకి వెళ్ళాం. అలాగే ఎవరికైనా సలహా ఇవ్వాలనుకున్నప్పుడు మనము షుడ్కి వెళ్ళాం. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సెంటెన్స్లో షుడ్ని అలాగే మస్ట్ని రెండింటిని కలిపి మనం వాడకూడదన్నమాట. వాడితే షుడ్ లేదా మస్ట్ ఏదో ఒకటి మనము కాంటెక్స్ట్ని బట్టి మనము రాసుకుంటూ ఉండాలి. కానీ ఒకే సెంటెన్స్లో రెండు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ రాకూడదు. మస్ట్ అండ్ షుడ్
అని చెప్పి కలిపి వాడుతూ ఉంటారు. ఈ రకంగా మనం కలిపి వాడడము తప్పవుతూ ఉంటుంది. ఓకేనా? ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ కల అయితే, ఇంగ్లీష్ని స్టెప్ బై స్టెప్ మీరు నేర్చుకోవాలనుకుంటే మన వద్ద ఉన్నటువంటి జీరో టు హీరో కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఈ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పెడితే తప్పకుండా నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. తప్పకుండా ఈ కోర్స్కి జాయిన్ అవ్వండి. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.